ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నందిని కొంతమంది రౌడీలను ఫోన్ చేసి మీరు అదే స్పాట్లో ఉండండి, వాళ్ళు అటువైపుగానే వస్తున్నారు, వాళ్ళు రాగానే వాళ్ళిద్దరిని లేపేయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రౌడీలు మాత్రం సరే మేడం, వాళ్ళిద్దరిని లేపేస్తాం మీరు చెప్పిన విధంగా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న నందిని మాత్రం వాళ్ళిద్దరిని లేపేయగానే ఆ శుభవార్త కోసం నాకు ఫోన్ చేయండి అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది. వెన్నెల, కళ్యాణ్ వాళ్ళు వాళ్ళ జీప్లో వెళ్తూ ఉంటారు. ఇంతలో కొంతమంది రౌడీలు వాళ్ళని వెంబడించి వీళ్ళంతా ఒక్కసారిగా షాకైపోతూ ఉంటారు. ఎవరు వీళ్ళు, మనల్ని ఎందుకు వెంబడిస్తున్నారు అని చెప్పేసి కళ్యాణ్ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే నాకేం తెలుసు, నాకు తెలియదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ రౌడీలు వెంబడిస్తూ త్వరగా రావడంతో అక్కడున్న కళ్యాణ్ చాలా కంగారు పడిపోతూ జీబుని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కళ్యాణ్కి బ్రేక్ దొరకకపోవడంతో అక్కడున్న ఒక చెట్టుకు గుద్దేసుకుంటూ ఉంటాడు. అది తగలగానే అక్కడున్న కళ్యాణ్, వెన్నెల వాళ్ళు అయితే స్పృహతో కోల్పోయి అక్కడ పడిపోతూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న రౌడీలు వీళ్ళు ఇక చనిపోయారు, ఇక మనం మేడంకి ఫోన్ చేసేసి చెప్పుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కళ్యాణ్, వెన్నెల వాళ్ళు మాత్రం స్పృహ కోల్పోయి అక్కడే అలా పడిపోయి ఉండటంతో అక్కడున్న రౌడీలు మాత్రం ఇక హ్యాపీగా అక్కడున్న నందిని ఫోన్ చేసేసి చెప్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న నందిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు వరలక్ష్మి జీవితం ఏం కాతుందో నేను చూస్తాను అని చెప్పేసి అనుకుంటుంది.